బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట దక్కింది. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చెప్పింది సుప్రీంకోర్టు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్ధమంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొంతమంది అభ్యర్థులు. 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్ ను వాయిదా వేయాలని కూడా కోరారు. అయితే ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు. దీనిపై జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరు ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని, దీనివల్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్యం అవుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎట్టకేలకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కిందనే చెప్పుకోవాలి. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే తేల్చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, తెలంగాణ ప్రభుత్వానికి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ప్రధానంగా పెద్ద ఊరట లభించని చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. అయితే ప్రధానంగా నోటిఫికేషన్ రద్దు చేయాలి, మెయిన్స్ను కూడా వాయిదా కోరుతూ ఈరోజు పిటిషన్ దాఖలు చేసిన దానిపైన విచారించారు జస్టిస్ నరసింహన్ ధర్మాసనం. ఈ పిటిషన్పై విచారణ జరిగింది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1కు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ సర్కార్ మరోసారి గ్రూప్ 1కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధం అంటూ విడుదల చేయడం చట్టవిరుద్ధం అంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు కొంతమంది అభ్యర్థులు. ఇక హైకోర్టులో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ చుక్కేదని చెప్పుకోవచ్చు. గతంలో ఈ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పలుమార్లు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత వాయిదాలు మరొకసారి అప్పుడు వాయిదాలు పడిన తర్వాత ఈరోజు మరొకసారి విచారణ కొనసాగించారు సుప్రీం ధర్మాసనం. జస్టిస్ నరసింహన్ బెంచ్ ఈరోజు విచారణ కొనసాగించింది. దీంట్లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎవరైతే ప్రిలిమ్స్ కానీ ఇటు నోటిఫికేషన్ సంబంధించి రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారో పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరు కూడా ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించారు వారు ఎగ్జామ్ రాసినప్పటికీ ప్రిలిమ్స్ పరీక్షలు ఎవరు కూడా ఉత్తీర్ణులు కాలేదు, పాస్ కాలేదు. కాబట్టి ఈ పిటిషన్ వాయిదా వేయాల్సిన అవసరం లేదంటూ మెయిన్స్ పరీక్షకు సంబంధించి మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అంటే పరీక్షల నిర్వహణ కోర్టులో జోక్యం అనవసరమని, దీనివల్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంది, దీనిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే దీంట్లో మేము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటు తెలంగాణ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సేమ్ సుప్రీం ధర్మాసనంలో కూడా దాఖలైన పిటిషన్లు అన్ని కూడా కొట్టివేసింది. ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదు. కాబట్టి ఇటువంటి పిటిషన్లో మేము జోక్యం చేసుకోలేము, ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది, కోర్టు జోక్యం చేసుకుంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.